ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. ఓం శివాజ గురవే నమ. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాజీ సతతం నమ. నమ ప్రకృత్యై భద్రాజై నియత ప్రణుతా స్మృతాం. అమ్మవారి యొక్క 108 నామములు, 108 దివ్యక్షేత్రముల గురించి మీరు ఇప్పుడు విని తెలుసుకోండి. వారణాసిలో విశాలాక్షిగా, నైమిషారణ్యంలో లింగధారిణీదేవిగా, ప్రయాగక్షేత్రంలో లలితాదేవిగా, గంధమాదన పర్వతం మీద కాముకాదేవిగా, మానస సరోవర తీర్థంలో కుముదాదేవిగా, విశ్వేశ్వర క్షేత్రంలో విశ్వగా, నింబక తీర్థంలో శ్రీలక్ష్మిగా, ఇచ్ఛాక్షేత్రంలో మదనోత్కటగా, గోమంతంలో గోమతీదేవిగా, మందార తీర్థంలో కామచారిణిగా, చిత్రరథంలో మదోత్కటాదేవిగా, అస్థినాపురంలో జయంతిగా, కన్యాకుబ్జంలో గౌరీదేవిగా, మలయ పర్వతం మీద రంభగా, హిమవత్ పర్వతం మీద నందాదేవిగా, గోకర్ణ క్షేత్రంలో భద్రకర్ణికగా, స్థానీశ్వరంలో భవానీదేవిగా, బిల్వకవనంలో బిల్వపత్రికాదేవిగా, శ్రీశైల క్షేత్రంలో మాధవీదేవిగా, భద్రేశ్వరంలో భద్రశక్తిగా ఉంటుంది. వరాహశైలంలో జయాదేవిగా, కమలాలయ తీర్థంలో కంబళాదేవిగా, పుష్కరక్షేత్రంలో పురుహూతిగా, కేదారక్షేత్రంలో మార్గదాయినిగా, రుద్రకోటి తీర్థంలో రుద్రాణిగా, కాళంజర పర్వతం మీద కాళీశక్తిగా, మహాలింగ క్షేత్రంలో కపిలాదేవిగా, మకుట క్షేత్రంలో మకుటాదేవిగా, సాలగ్రామ తీర్థంలో మహాదేవిగా, శివలింగ క్షేత్రంలో శివప్రియగా, మాయాపురి జగన్నాథ క్షేత్రంలో కుమారిగా, లలితాక్షేత్రంలో సంతతాదేవిగా, ఉత్పలాక్ష తీర్థంలో సహస్రాక్షిగా, ముహోత్పలంలో హిరణ్యాక్షిగా, గయాక్షేత్రంలో మంగళగౌరిగా, పురుషోత్తమ క్షేత్రంలో విపులాదేవిగా, విపాసాతీర్థంలో అమోఘాక్షిగా, పుండ్రవర్ధనంలో పాటలాదేవిగా, సుపార్శ్వక్షేత్రంలో నారాయణిగా, త్రికూటి పర్వతం మీద భద్రసుందరిగా అమ్మవారు కొలువుంటుంది. విపుల క్షేత్రంలో విపులగా, మలయాచలం మీద కళ్యాణిగా, కోటితీర్థంలో కోఠ్యాక్షిగా, మాఘధవనంలో సుగంధాదేవిగా, కుబ్జామ్రక క్షేత్రంలో త్రిసంజగా, గంగాద్వారం అంటే హరిద్వారంలో రతిప్రియగా, శివకుండ తీర్థంలో సునందగా, దేవికానదీ తీర్థంలో నందినిగా, ద్వారకానగరంలో రుక్మిణీదేవిగా, బృందావనధామంలో రాధాదేవిగా, మధురానగరంలో దేవకిగా, పాతాళంలో పరమేశ్వరిగా, చిత్రకూట పర్వతం మీద సీతాదేవిగా, వింధ్యాచలం మీద వింధ్యవాసినిగా, సహ్యపర్వతం మీద ఏకవీరాదేవిగా, హరిశ్చంద్ర క్షేత్రంలో చంద్రికాదేవిగా, రామతీర్థంలో రమణగా, యమునా తీరంలో మృగావతిగా, కరవీరవనంలో మహాలక్ష్మిగా, వినాయక క్షేత్రంలో ఉమాదేవిగా అమ్మవారు నిలిచి ఉంటుంది. వైద్యనాథ క్షేత్రంలో ఆరోగ్యాదేవిగా, మహాకాళంలో మహేశ్వరిగా, శుక్లతీర్థంలో అభయాదేవిగా, వింధ్యపర్వత గుహల్లో స్మృతిశక్తిగా, మాండవ్య క్షేత్రంలో మాండకీదేవిగా, మహేశ్వరపురంలో స్వాహాదేవిగా, చాగలాండ తీర్థంలో ప్రచండ శక్తిగా, అమరకంటక తీర్థంలో చండికగా, సోమేశ్వరంలో వరారోహగా, ప్రభాసే తీర్థంలో పుష్కరావతిగా, సరస్వతీ తీర్థంలో దేవమాతగా, మహాలయ క్షేత్రంలో మహాభాగగా, పయోష్ఠ తీర్థంలో పింగళావతిగా, కృతశౌచ క్షేత్రంలో సింహికాదేవిగా, కార్తికేయ క్షేత్రంలో యశస్కిరీదేవిగా, ఉత్పలావర్తకంలో లోలాదేవిగా, సాగర సంగమ తీర్థంలో సుభద్రగా, సిద్ధవనంలో లక్ష్మీదేవిగా, భరతాశ్రమంలో అణుగగగా, జాలాంధర క్షేత్రంలో విశ్వముఖిగా అమ్మవారు నిలిచి ఉంటుంది. కిష్కింద పర్వతం మీద తారగా, దేవదారువనంలో పుష్టిగా, కాశ్మీర దేశంలో మేధాదేవిగా, హిమాద్రి మీద ఉమాదేవిగా, షష్ఠక్షేత్రంలో వస్త్రేశ్వరీదేవిగా, కపాల విమోచన తీర్థంలో శుద్ధీదేవిగా, కాయావరోహణ క్షేత్రంలో మాతగా, శంఖద్వారంలో ధ్వనిశక్తిగా, పిండారక క్షేత్రంలో భృతిగా, చంద్రభాగా తీరంలో కాళాదేవిగా, ఆచ్ఛోద సరోవర తీర్థంలో శూలధారిణిగా, వైనాక్షేత్రంలో అమృతాదేవిగా, బదరీ క్షేత్రంలో ఊర్వశిగా,
ఉత్తకురు దేశంలో ఓషధిగా, కుశద్వీపంలో కుశోదకిగా, హేమకూటంలో మన్మథగా, కుముదక్షేత్రంలో సత్యవాదినిగా, అశ్వత్థ తీర్థంలో వందనీయగా, వైశ్రవణాలయంలో నిధిదేవిగా, వేదనతనంలో గాయత్రిగా, శివసన్నిధిలో పార్వతిగా, దేవలోకంలో ఇంద్రాణిగా, బ్రహ్మశరీరంలో సరస్వతిగా, సూర్యబింబంలో తేజస్సులా, సప్త మాతృకలలో వైష్ణవిగా, పతివ్రతలలో అరుంధతిగా, అందమైన స్త్రీలలో తిలోత్తమగా, సకల ప్రాణుల హృదయాలలో బ్రహ్మకళ అనే శక్తిగా అమ్మవారు కొలువుతీరి ఉంటుంది.